నన్ను ఐశ్వర్యవంతుడిని చేయొద్దు, కడుపు నిండి నువ్వెవడవి అని చెప్పి అంటానేమో. ఆకలి మంటలతో నేను ఒకవేళ ఉండి దొంగతనం చేస్తానేమో. కాబట్టి తగు మాత్రము నాకు దయచేయి, ఎంత అవసరమో అంత నాకు దయచేయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులు దేన్ని కోరుకుంటున్నాం? మనం ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నామా? అయితే దేవుణ్ణే మర్చిపోయే పరిస్థితి దాపరిస్తుంది. జాగ్రత్త. ధనవంతుడై పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పేదవాడై పాడైపోయిన వాళ్ళు బహు తక్కువ మంది. పేదరికం వల్ల పాడైపోయిన వాళ్ళు బహు తక్కువ మంది. ఐశ్వర్యం వల్ల అపవిత్రమైన పనులు చేసి పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పేదరికం వల్ల పాడైపోయిన వాళ్ళు బహు తక్కువ మంది. పైన ఉన్నవాడు కిందకు పడడం చాలా సులభం, కింద ఉన్నవాడు ఇంకేం పడతాడు చెప్పండి? పడతాడంటారు కింద ఉన్నవాడు? సహోదరి సహోదరులు, ఐశ్వర్యం పెరిగిందట, అక్కడ ఎంతో కొంత అల్లరి చోటు చేసుకుంది. పశువులు కాచుకునేటటువంటి వాళ్ళ మధ్య గొడవలు వచ్చినాయి. పెద్ద ఆయన గనుక, పెద్ద మనస్సున్న ఆయన గనుక లోతును పిలిచాడు. నాయన ఒకసారి రారా, నీతో మాట్లాడాలి. ఏంటి నాయన? ఏం లేదురా, మా పని వాళ్ళు మీ పని వాళ్ళు గొడవ పడుతున్నారట. అది అంత మంచిది కాదురా. పైపెచ్చు మనం ఆత్మీయులం, అన్యుల మధ్య నివసిస్తున్న ఆత్మీయులం. చూడండి మాట. 7వ వచనం. అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురం ఉండిరి. కాబట్టే ఆ మాట చూసారు ఎంత అద్భుతంగా ఉందో. పశువుల కాపర్లకు మధ్య గొడవ జరుగుతుంది. బంధువుల కాపర్లకు మధ్య గొడవ జరుగుతుంది. అక్కడ కనానీయులు పెరిజ్జీయులు అన్యులు కాపురం ఉంచున్నారు. కాబట్టే అన్యుల మధ్య బంధువులమైన మనము కొట్టుకు చావడము అది దేవునికి అవమానము. కాబట్టి ఆత్మీయులుగా లోకానికి చెప్పుకుంటున్న మనము అరిచి కేకలేస్తూ ఉన్నట్లయితే అన్యులు చూస్తున్నారు. కాబట్టి ఈ జ్ఞానం మనలో ఎంతమందికి ఉంది అడుగుతున్నాను. సహోదరుడా సహోదరి, ఈ జ్ఞానం మనలో ఎంతమందికి ఉంది? మన చుట్టూ అన్యులు నివసిస్తూ ఉన్నారు. మన ఇంట్లో ఆత్మీయ పాటలు వినిపిస్తూ ఉంటాయి. క్రిస్మస్ సీజన్లో ఇంటిపైన స్టార్ కనిపిస్తూ ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్లకు వెళ్ళి మీరు కేకులు పంచి పెడతారు. ఆదివారం వస్తే చక్కగా బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తారు. లోకమంతా తెలుసు, అనగా మీ చుట్టూ ఉన్న లోకమంతా తెలుసు మీరు క్రైస్తవులని, ఆత్మీయులని. మరి లోకమంతా మీరు క్రైస్తవులని తెలిసిన తర్వాత మీ ఇంటిలో నుంచి అరుపులు కేకలు వస్తే, భార్యగా భర్తగా మీరు మీ ఇంట్లో కొట్టుకు చస్తే అది ఎవరికి అవమానం? అన్న తమ్ముడు జుట్టు పట్టుకొని కాలరు పట్టుకొని ఇంటి బయటకు వచ్చి ఒకరినొకరు కొట్టుకున్నట్లయితే అడుగుతున్నాను, అది ఎవరికి అవమానం? చెప్పండి, ఎవరికి అవమానం? మాట్లాడరే. కన్నా తండ్రికి అవమానం. ఎంతమంది ఒప్పుకుంటారండి? కొడుకు ఒకరి కాలరు ఒకరి జుట్టు పట్టుకొని తన్నుకుంటూ బయటకు వచ్చారనుకోండి, అది చూసిన తండ్రికి ఎంత వేదనండి. ఖచ్చితంగా అనేస్తాడు, రే నేను ఇంకా బతికే ఉన్నాను రా, నేను చచ్చిపోయాను అనుకుని చెప్పి మీరు ఇద్దరు కాలరు పట్టుకుంటే ఆ ఇంట్లో కొట్టుకు చేస్తున్నారా? ఏ విధంగా నేను తలెత్తుకుని తిరగాలరా మీరు ఈ విధంగా కొట్టుకు చేస్తే అంటాడా? అండా? ఖచ్చితం. పరువు కలిగినటువంటి తండ్రి, పరపతి కలిగినటువంటి తండ్రి ఖచ్చితంగా కొడుకు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అంటాడు, ఇంకా బతికే ఉండండి రా, నా పరుగు తీకండి రా మీరు. సహోదరి సహోదరులు, భౌతికంగా ఉన్న తండ్రి కంటే పరలోకమందున్నటువంటి తండ్రి బహు గొప్పవాడు. మరి పరలోకమందున్న మన తండ్రి బహు గొప్పవాడు అయినట్లయితే, అది నువ్వు నమ్ముతున్నట్లయితే, భార్యగా భర్తగా నువ్వు ఇంట్లో అరుస్తున్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు, కొట్టుకు చస్తున్నప్పుడు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ వింటూ ఉన్నప్పుడు ఎంత అవమానం అండి తండ్రికి. అబ్రహాము ఆత్మీయుడు ఏమంటున్నాడో తెలుసా? మనం బంధువులము, మన చుట్టూ అన్యులు నివసిస్తున్నారు, కాబట్టి మనం గొడవ పడ్డానికి వీల్లేదు. సమాధానపరచువారు దేవుని కుమారులు.
ఏ రోజైనా సహోదరుడా, ఏ రోజైనా నీ భార్యతో ఈ మాట అన్నావా? మనం అన్యుల మధ్య నివసిస్తున్నాం కాబట్టి, మనం ఆత్మీయులం కాబట్టి మన ఇంట్లో గొడవ పడ్డానికి వీల్లేదు. నా తప్పు ఉంటే నన్ను క్షమించు, సమాధానంగా జీవిద్దాం, ప్రశాంతంగా జీవిద్దాం. సమాధానపరిచే వాళ్ళు దేవుని పిల్లలు గనుక ఆయన పిల్లలమైన మనము ఎలా గొడవ పడతాం ఇంట్లో అని ఏ రోజైనా నువ్వు నీ భార్యతో సమాధాన పడి ఇక మీదట మనం అరవడానికి కేకలేయడానికి వీలు లేదు అని చెప్పిన సందర్భం ఏమైనా ఉందా నీ జీవితంలో? అమ్మ అడుగుతున్నాను సహోదరి, అయ్యా మనం ఆత్మీయులం, దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళం, జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళం. ఈ విధంగా అరిచి కేకలేయటం వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది. మన చుట్టూ అన్యజనులు ఉన్నారు, అదేమాత్రం దేవునికి మహిమ కానే కాదు. కాబట్టి ఇక మీదట నేను నోరు పడేసుకోను. ఇక మీదట మీరు కూడా లేక నువ్వు కూడా నోరు పడేసుకోవద్దు. మనం సమాధానంగా జీవిద్దాం, బతుకున్న 3 నాళ్ళు ప్రశాంతంగా జీవిద్దాం. మనం ఆత్మీయులమో అరిచి కేకలేసుకుని కొట్టుకు చావడానికి వీలు లేదు అని ఏ రోజైనా నువ్వు నీ భర్తతో ఈ మాట చెప్పావా? ఆ రోజు అబ్రహాం చెప్తున్నాడండి, నాయనా మనం ఆత్మీయులం, మన చుట్టూ ఉంటున్న వాళ్ళు అన్యులు, వీళ్ళ మధ్య మనకి గొడవ ఏమిట్రా? మనం గొడవ పడ్డానికి వీల్లేదు.